మొన్న ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన మా గౌరవ సర్పంచులు, ఉప సర్పంచులు, వారిని గెలిపించినటువంటి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన అభినందనలు, శుభాకాంక్షలు. చాలా సంతోషం. ఇవాళ రేపు సర్పంచ్ ఎన్నికలు గెలవడం పెద్ద ఛాలెంజ్. పార్టీ ఎన్నికలు అంటేనేమో కొంత గుర్తు మీద గెలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తు లేదు కనుక పార్టీ గుర్తు ఉండకుండా గెలవాలంటే అందరూ బీఆర్ఎస్ అంటారు, అందరూ హరీష్ అన్న అంటారు. అందులో గెలవాలంటే ఇంకా ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది. ఇందాక మా రవీందర్ రెడ్డి అన్నట్టు నమ్మకం, ప్రజల మీద ఎవరైతే నమ్మకాన్ని పొందుతారో, ప్రజలు ఎవరైతే మా ఊరిని నాకు కాపాడుతాడు అనేటువంటి ఒక నమ్మకంతో మిమ్మల్ని అందరినీ కూడా వారు గెలిపించుకున్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోండి. ఆ నమ్మకాన్ని మీరు కాపాడుకోవడంలో నా శాయశక్తుల, నా సర్వ శక్తులు ఉపయోగించి నా పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తాను. కొంతమంది తమ్ముళ్ళు సీనియర్లు గెలిచారు, చాలా వరకు అంతా యూతే ఉన్నారు, యంగ్స్టర్స్ గెలిచిండ్రు. కొత్త వాళ్ళే రూపాయికి 80 పైసలు కొత్త వాళ్ళే ఉన్నారు. ఒక 10-20 పైసలే గతంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు. మా నంగనూరు మండలంలో చూస్తే బహుశా వెంకటాపూర్ సంతోష్ రెడ్డి, నర్మెటలో బాబు మాజీ ఎంపీటీసీ, ఇద్దరు మాత్రం నాకు కనబడ్డారు. అట్లే మా అర్బన్ మండలంలో చూస్తే ఎన్సాన్పల్ల తమ్ముడు ప్రశాంత్ పోయినసారి ఎంపీటీసీ చేసి ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అయిండు. ఎల్లుపల్లి బాలకృష్ణారెడ్డి గెలిచినట్టున్నారు. ఇంకా అంతేనా? అదేవిధంగా బహుశా నారాయణరావుపేటలో ఎక్కువ పాత్రలు గెలిచిండు. హరీష్ గెలిచిండు గుర్రాలగొంద నుంచి. జక్కాపూర్లో బాను గెలిచాడు. గోపులాపూర్లో కొట్టే రాజు గెలిచిండు. ఇబ్రాహీంపూర్లో మా లక్ష్మక్క గెలిచింది. ఇంకా పాతోళ్ళు అంతేనా? మాటిన్ల సత్యన్న, మాటిన్లలో మా సత్యన్న మళ్ళీ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు జాబ్ వచ్చిండు. మా మధు పెద్ద కోడూరులో వచ్చిండు, చిన్న కోడూరు మండలంలో. అట్లా సదానందం సీనియర్ లీడర్, మరి ఆయన గతంలో సర్పంచ్ చేసి మళ్ళీ పిఎస్సిఎస్ చైర్మన్ చేసి మళ్ళీ సదానందం మేడిపల్లిలో వచ్చిండు. అనంత్ సాగర్ పరశురాములు పోయినసారి ఎంపీటీసీ ఉండి ఇప్పుడు వచ్చిండు. కుంటయ్య గారు, కుంటయ్య కూడా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా చేసి కుంటయ్య గతంలో ఎంపీటీసీ కూడా ఉండే, వారు కూడా వచ్చినారు. ఇట్టబోయిన సీన్ కూడా ఎంపీటీసీ ఉండి ఈసారి మళ్ళీ సర్పంచ్గా ఇట్టబోయిన సీన్ కూడా వచ్చారు. మా చంద్రం, రావున్పట్ల చంద్రం కూడా సర్పంచ్గా ఎంపీటీసీగా చేసి మళ్ళీ సర్పంచ్గా చంద్రం కూడా వచ్చినాడు. ఇంకేమన్నా మిస్ అయినా నాకు గుర్తున్న కాడికైతే ఇట్లా మళ్ళీ గెలిచి కూడా చాలామంది ఒక 15-20 మంది వచ్చినారు. మిగతా 70-80 మంది మాత్రం 100% న్యూ, కొత్త వాళ్ళు, రాజకీయాల్లో కొత్త యువకులు వచ్చినారు, చిన్న వయసులో వచ్చినారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు. చాలా సంతోషం. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మనము ఇందాక మిత్రులు మాట్లాడినట్టు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గ్రామాలను చాలా బాగా అభివృద్ధి చేశారు. ఏ ఊరు చూసినా కూడా ఒక ముత్యంలాగా ఉండే. అసలు గతంలో ఒక మండలం మొత్తంలో ఒకటే ట్రాక్టర్ ఉంటుండే. నంగనూరు మండలం అంటే ఒక నంగనూరులోనే గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఉండు, ఏ ఊరికి ఉండకపోవు. బహుశా సిద్దిపేట మండలంలో ఉంటే ఒక ఎన్సాన్పల్లికో మిట్టపల్లి లాంటి ఉంటుండే. చిన్నకోడూరు మండలం మొత్తంలో 1-2 ట్రాక్టర్లు ఉంటుండే. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేదు, దేశంలో లేదు, ఈ రోజు కూడా లేదు భారతదేశంలో. ప్రతి పల్లెకు ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రైలరు, ముంగట నూకడానికి డోజర్ కూడా ఇచ్చింది కేసీఆర్ గారు మాత్రమే ఇచ్చింది. 300 ఓట్లు 200 ఓట్లు ఉన్న పల్లెకు కూడా ట్రాక్టర్ కొనిచ్చి గ్రామాలు శుభ్రంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ భారతదేశంలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో డంప్ యార్డు, ప్రతి ఊర్లో వైకుంఠధామము, ప్రతి ఊర్లో పల్లె ప్రకృతి వనము, ప్రతి ఇంటికి నల్ల. ఇది ఎక్కడన్నా ఉంది అంటే భారతదేశంలో ఒక తెలంగాణలో మాత్రమే ఉంది. అట్లా కేసీఆర్ గారు పల్లెలను ఒక ముత్యాల్లాగా తయారు చేసింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయిన 2 ఏళ్ళు సర్పంచులను పెట్టక, గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరపక,
ఒక్క రూపాయి కూడా పల్లె ప్రగతి నిధులు గ్రామాలకు ఇవ్వక మురికి కూపాలుగా మారిపోయినాయి. ముత్యాల్లాగా కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే ఎంతో ఆదర్శంగా అద్భుతంగా గ్రామాల్ని మనం తయారు చేసుకున్నాం. అసలు గ్రామాలంటే తెలంగాణ పల్లెలకు దేశంలో అవార్డులు అంటూ ఇస్తే అసలు తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా అవార్డులు ఉండకపోవు. ఇట్లా గ్రామ ఉత్తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక 10 అవార్డులు దేశంలో ఇస్తే 9 తెలంగాణకి వచ్చింది. 10ల అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు, తెలంగాణ మండలాల పేర్లు, తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి. ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వాన్నంగా మారిపోయినాయి. కేసీఆర్ గారు నెల నెల పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే. ఊర్లలో ఇబ్బంది ఉండపో పల్లె ప్రగతి డబ్బులు వస్తే బుగ్గలేయడానికైనా, డోజింగ్కైనా, ప్రతిరోజు చెత్త సేకరించడానికైనా చాలా మంచి అవకాశం ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ 2 ఏళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే, ఎలక్షన్లు పెట్టలే, ఆ పంచాయత్ సెక్రటరీల మీద వదిలేసిండ్రు. ఆ పంచాయత్ సెక్రటరీలు కూడా పాపం వాళ్ళకి వచ్చే జీతమే 30,000. అందులోకెళ్ళి వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి డీజిల్ పోసుడు, వాళ్ళ జేబుల డబ్బులు పెట్టి వాళ్ళు గ్రామ పంచాయతీలో బుగ్గలేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే ఏమైపోయిందంటే ఈ 2 ఏళ్లలో ట్రాక్టర్లలో ఆయిల్ కూడా మార్చలే, ట్రాక్టర్ సర్వీసింగ్ కూడా చేయలే, ట్రాక్టర్ల టైర్లు అరిగిపోతే టైర్లు కూడా మార్చలే. ఇప్పుడు ఆ బరువు అంతా మీ మీద పడ్డది. 2 ఏళ్ల చెత్త ఈ కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీ మీద పడ్డది. నిజానికి వాళ్ళు ఏం పట్టించుకోలేదు. సెక్రటరీలను వాళ్ళని కూడా తప్పు పట్టలేదు. వాళ్ళకి వచ్చే జీతం 30,000. పెళ్ళాం పిల్లలు లేరా, స్కూల్ ఫీజు కట్టద్దా, వాళ్ళు బతకాలి కదా. ఆ 30,000లే అప్పుడో ఇప్పుడో ఇంత డీజిల్ పోసి 3 వద్దులకో 4 వద్దులకు ఒక్కనా ట్రాక్టర్ నడిపింది. ఎప్పుడన్నా బతుకమ్మ పండుగ వస్తే బుగ్గలు వేసింది, కానీ నడిమిట్ల బుగ్గలు కూడా వేయలే. ఇప్పుడు మీ ఊళ్ళల్లో పోతుంటే ఆ పేరుకపోయిన దుమ్ము, ట్రాక్టర్లలో కనీసం సర్వీసింగ్ లేక, టైర్లు అరిగిపోయి, డీజిల్ లేక, ఆయిల్ మార్చక, ఫిల్టర్లు మార్చక, బ్లేడ్లు ఖరాబ్ అయిపోయి ఇవాళ ఎన్నో సమస్యలు మీకు స్వాగతం చెప్పినాయి. నిజంగా ఇది ఒక ఛాలెంజ్ మీకు చెప్పాలంటే. కానీ భయపడకండి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. అధైర్యం వద్దు. కానీ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే 2 ఏళ్ల రేవంత్ పాలన పల్లెల్ని మురికి కూపాలుగా మార్చింది. అస్సలు పట్టించుకోలే. ఇందాక మాణిక్ రెడ్డి గారు అనుభవంతో చెప్తున్నాడు. వాస్తవానికి 2 ఏళ్ల నుంచి ఎలక్షన్ జరపక ఫైనాన్స్ కమిషన్ డబ్బులు అవి మన పైసలే, మనము పన్నులు కట్టిన డబ్బులు ఢిల్లీకి పోతే అవి మన పైసలే మనకు వస్తాయి. వాడేం కొత్తగా ఇచ్చేది ఏం లేదు ఢిల్లీడు. ఆ డబ్బులు కూడా 2 ఏళ్ళకెళ్ళి ఆగిపోయినాయి. ఇప్పుడు అవి వస్తాయి. ఏ గ్రామ పంచాయతీలో జనాభా ఎంత ఉంటే అంత ఆటోమేటిక్గా డైరెక్ట్గా సర్పంచ్ల అకౌంట్లే పడతాయి. మధ్యలో పైరవి లేదు, బ్రోకర్ లేదు. అవి మన హక్కు, అది మన గ్రామ పంచాయతీ హక్కు. డైరెక్ట్గా వస్తాయి. ఏమన్నాగా వస్తాయేమో బుగ్గలో గిగ్గలో ట్రాక్టర్లు మంచిగా చేద్దామంటే ఇప్పుడు మాణిక్యాన్ని బాబేసిండు. కరెంటు బిల్లు 2 ఏళ్ళకెళ్ళి కట్టలేదట, మొత్తం అటెగుస్తారట. మరి కరెంటు బిల్లులకు పోతే మరి రేవంత్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ఇచ్చినట్టు నువ్వు ఇయ్యవా పైసలు? కేసీఆర్ నెల నెలా గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చింది. ఫైనాన్స్ కమిషన్ 5 లక్షలు వస్తే ప్రభుత్వం 5 లక్షలు కలిపి 10 లక్షలు గ్రామ పంచాయతీలో వేసింది. ఈయన 2 ఏళ్ల నుంచి నయా పైసా ఇవ్వలే గ్రామ పంచాయతీలకు, రూపాయి కూడా ఇవ్వలే. ఢిల్లీ నుంచి వచ్చేది మన ఫైనాన్స్ కమిషన్ పైసలు, మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన పైసలు కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు అవన్నీ సమస్యలు వలయంలాగా పేరుకపోయి ఇలా మీకు ఒక పెద్ద ఛాలెంజ్ ఏర్పడ్డది. ఇది ఎందుకు వచ్చింది అంటే రేవంత్ యొక్క పాలన వైఫల్యం వల్ల, పల్లెల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడ్డది. చేద్దాం, మీరేం అధైర్యపడకండి, నేనున్నా మీకు. ఏం కావాలన్నా చేద్దాం. నేను ఇంకొక అనుభవం చెప్తా. మధ్యలో మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. 2004 నుంచి 14 దాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నాం. నాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే. మధ్యలో తెలంగాణ ఇస్తలేదని నేను రాజీనామా పెట్టినా. ఎమ్మెల్యేకు ప్రజలు కోరితే కేసీఆర్ గారు ఆదేశిస్తే మేము రాజీనామా చేసినాం. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ప్రచారంకి వచ్చారు సిద్దిపేట నా మీద. గీతారెడ్డి గారు వచ్చి మేము ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం,
మేము ఇంత డెవలప్ చేసినాం, ఇన్ని చెక్ డ్యాములు కట్టినాం, అట్లా ఇట్లా అని స్పీచ్లు ఇచ్చారు. ఇస్తే నేను ఒక మాట అన్నా, మీరు ప్రభుత్వం మీది, మంత్రి మీరున్నారు, నేను ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేను, మరి సీఎం రిలీఫ్ ఫండ్లు మీ గజ్వేల్ ఎక్కువ వచ్చినాయా, నా సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయా లెక్క పెట్టుండ్రు అన్న. అప్పుడు చూస్తే సిద్దిపేటలో ఎక్కువ వచ్చినాయి. మనం ప్రతిపక్షమైన ఆనాడు సిద్దిపేట నియోజకవర్గంలో మన జిల్లాలో ఎవరు చేయనంత సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి ప్రజల్ని కాపాడుకునేటువంటి పని చేసినారు. మా పెద్దవాగు మీద చెక్ డ్యాంలు మా నంగనూరు మండల మిత్రులు ఉన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో అసెంబ్లీలో గొంతెత్తి పోరాడి ప్రతిపక్షంలో ఒకవైపు ఉద్యమం చేస్తూ పెద్దవాగు మీద ఆ రోజు అత్యధిక చెక్ డ్యాంలు కూడా ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉండి కట్టించినటువంటివే ఆనాడు మనం కట్టించినటువంటి చెక్ డ్యాంలు. అట్లా చెప్పుకుంటూ పోతే అనేక పనులు. ఆ రోజుల్లో రైతు ఆత్మహత్యలు ఉండేది. చాలా మంది రైతులు చనిపోతే అప్పుడు 1,50,000 రూపాయలు ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే, అంత కష్టకాలంలో కూడా అత్యధికంగా డబ్బులు కూడా పోరాడి రైతులకు ఆ 1,50,000 కూడా ఇప్పించేవాళ్ళం. ఆపద్బంధు అనే పథకం ఉంటుండే, ఎవరైనా చనిపోతే 50,000 రూపాయలు ఇచ్చేది. అత్యధికంగా ఆపద్బంధు డబ్బులు కూడా సిద్దిపేటకే తీసుకొచ్చినాం. పాత సర్పంచులు, పాత లీడర్లకు గుర్తుంటుంది, అప్పుడు కరువు పడి మక్కలు ఎండిపోయినాయి. మక్కలు ఎండిపోతే ఇన్సూరెన్స్ రావాలి. నేను స్వయంగా ఇన్సూరెన్స్ ఆఫీస్కు పోయి మనోళ్ళందరం కొట్లాడి రాష్ట్రంలోనే పంటల బీమా పథకం కింద మక్కలు ఎండిపోయిన రైతులకు అత్యధిక డబ్బులు కూడా మన సిద్దిపేటకే తీసుకొచ్చుకున్నాం ఆ రోజుల్లో. ఇట్లా చెప్తే చాలా ఉంటాయి. అంటే అప్పుడు అంతా మక్కనే ఎత్తుడు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాక మక్కలు బంద్ అయిపోయినాయి. అప్పుడు యాసంగి పంట అంటే రూపాయికి బారణ మక్కరే ఉండు, చారణ మందం యాన్నంత వరి ఉంటే ఉండు, లేకపోతే ఉండకపోవు. ఇప్పుడు కాళేశ్వరం వచ్చినాక అంతా మారిపోయింది. ఒకసారి యాడ్ చేసుకుంటే 2017-18 ఇలా చాలామంది సీనియర్లు కనబడుతున్నారు నాకు. 2017-18కి ముందు యాసంగి పంటలో ఎన్ని ఎకరాల వరేద్దురు సిద్దిపేటలో అంటే 7-8 ఎకరాలు ఉంటుండే యాసంగికి. నంగులూరులో 3,000, చిన్నకోడూరులో ఒక 3,000 ఉంటే ఈ రూరల్ మండలం సిద్దిపేట అప్పుడు ఒకటే మండలం ఉంటుండే, ఈడొక 4-5 పెద్ద మండలం. అంత కలిపితే 8-10 వేలకు మించి యాసంగి పంటలో వరి వేయకపోదు. అయితే మక్కనో ఇంత సన్ఫ్లవరో ఒక 8 మందం అయితే పడావే ఉంటుండే, ఏమి వేయకపోదు. ఇప్పుడు ఏడికొచ్చింది 8,000 ఎకరాల వరి పోయి 80,000 ఎకరాల వరి ఇలా సిద్దిపేటలో సాగవుతుంది. 8,000 ఎకరాల వరి ఎక్కడ, 80,000 ఎకరాల వరి ఎక్కడ? ఇది ఎన్ని రోజులలో అయింది? ఒక్క 6-7 ఏళ్ల కిందనే. కాళేశ్వరం నీళ్లు సిద్దిపేట నేలను ముద్దాడితే ఈ ప్రాంత రూపురేఖలే మారినాయి. అప్పుడు యాసంగి పంట అంటే 5 ఎకరాలు ఉన్న రైతు కూడా ఎకరమో అర్ధెకరమో గంటే నాటేసుకుంటాం. ఎందుకంటే నీళ్లు ఉండే, బాయిల నీళ్ళు తగ్గుతుండే, బోర్లు ఎండిపోతుండే. మా అంటే 1 ఎకరం వేద్దురు. ఇప్పుడు చూడండి, 5 ఉంటే 5 బరాబర్ వేస్తాడు, 3 ఉంటే 3 ఎకరాలు బరాబర్. ఏనన్నా అసలు గింత ఖాళీగా కనబడుతుందా? ఈరోజు 80,000 ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలింది అంటాడు. మరి కాళేశ్వరం కూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో 80,000 ఎకరాల పంటకు నీళ్ళు వస్తున్నాయే, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాలికెళ్ళి వచ్చినాయా? ఆకాశంలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి పోతుండా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో గట్టలేదా? మా కుడి కాలువ, ఎడమ కాలువ కాళేశ్వరంలో భాగంగా మనం తవ్వలేదా? ఇలా దుబ్బాకైనా, గజ్వేలైనా, సిద్దిపేట అయినా, మెదక్ అయినా, అటు యాదాద్రి జిల్లా అయినా, ఇటు ఉస్నాబాద్ జిల్లా అయినా, ఇటు మానకొండూరు జిల్లా అయినా, అటు సిరిసిల్ల అయినా, ఇవన్నీ ఎట్లా బారుతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే బారుతున్నాయి కదా. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మల్లన్న సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మొన్న అంతగిరి రిజర్వాయర్కి వెళ్ళి ఎమ్మెల్యే పోయి నీళ్లు లావట్టి గేట్ తీసిండు, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే అంతగిరి ఆడికెళ్ళి వచ్చింది అంటే జూటా మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నారు. బట్ ఏం జరిగినా ఇవాళ విద్యాలయాలకు నిలయం మన సిద్దిపేట. పిల్లలు చదువుకోవాలంటే పాలిటెక్నిక్లు, ఐటీఐలు, డాక్టర్ మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజు, ఫార్మసీ కాలేజు, పలాది చదువు లేదు అనకుండా సిద్దిపేటను విద్యాలయాలకు నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం. మనం ఆలయాలకు కిల్లా నిలయంగా మన సిద్దిపేట. ఎన్ని గుళ్ళు అద్భుతంగా, అటు మల్లన్న దేవుడి గుడి, అటు కొండపోచమ్మ దేవుని గుడి, అసలు ఎక్కడ ఎన్ని దేవాలయాలు, వర్గ లక్ష్మీనరసింహస్వామి గుడి, అద్భుతంగా ఆలయాలు అభివృద్ధి చేసుకున్నాం.
రిజర్వాయర్ల ఖిల్లా మన సిద్దిపేట. అటు మీద అంతగిరి, నడిమిట్ల రంగనాయక సాగర్, ముంగడికి పోతే మల్లన్న సాగర్, మీదికి పోతే కొడపోచమ్మ సాగర్, ఇటు పోతే గౌరవల్లి. ఎన్ని రిజర్వాయర్లు కట్టినాం? రిజర్వాయర్ల ఖిల్లా సిద్దిపేట జిల్లా. ఆలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా. విద్యాలయాలకు నిలయం సిద్దిపేట జిల్లా. అసలు రైలు, నేషనల్ హైవే, జాతీయ రహదారులు తెచ్చినాం, రైలు తెచ్చినాం, జిల్లా తెచ్చుకున్నాం, పోలీస్ కమిషనరేట్ తెచ్చుకున్నాం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసుకున్నాం, సిద్దిపేటకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే ఒక అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో, కేసీఆర్ దీవెనలతో ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా దీన్ని మనం తయారు చేసుకున్నాం. ఇంకా చేద్దాం. ఒక 40-50 గ్రామాలకు నేషనల్ అవార్డు వచ్చింది సిద్దిపేటలో. 40-50 ఊర్లకు జాతీయ స్థాయి అవార్డులు తెచ్చిన మనం సిద్దిపేటలో. ఇంకా కొన్ని ఊర్లు మిగిలినాయి, వాటిని కూడా ఈ తాప తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆ గ్రామాలకు కూడా తెచ్చుకోవడానికి ఈ టర్మ్లో మనం కష్టపడదాం. మనం ప్రతిపక్షమా అధికార పక్షమా కాదు, మనం ప్రజల పక్షం. ప్రజలతో పనిచేద్దాం. నేను ఇందాక చెప్పిన కదా, నేను ప్రతిపక్షంలో ఉన్నా, నాడు చెక్ డ్యాముల్లో మనమే నంబర్ 1, సీఎం రిలీఫ్ ఫండ్లో నంబర్ 1. మనము ఏ పని చేసినా, ఆపద్ బాంధవ్ అయితేనేమి, రైతు ఆత్మహత్యల పథకం అయితేనేమి, అది ఏ పథకమైనా మనం సిద్దిపేట నంబర్ 1 ఉంచినాం. బీమా కానీ, రైతుల బీమా, పంటల బీమా కానీ. ఇప్పుడు కూడా చేద్దాం మంచిగా. మీరు చక్కగా చేయండి. ఎప్పటికప్పుడు నేను మీకు గైడెన్స్ ఇస్తా, సహకారం ఇస్తా. మన క్యాంప్ ఆఫీస్లో ఒక రిటైర్డ్ ఎంపీడీఓ అనుభవజ్ఞులు ప్రభాకర్ గారు 24 గంటలు మీకు సేవలో ఉంటారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5-6 వరకు ఆయన ఉంటారు. మీకు ఏదైనా అర్థం కాకపోయినా, ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా క్యాంప్ ఆఫీస్కి రండి, ప్రభాకర్ గారితో కూర్చోండి. అది సీఎం రిలీఫ్ ఫండ్ అయినా, ఎల్ఓసీలైనా, హాస్పిటల్ పని అయినా, మండలాఫీస్ పని అయినా, రైతులకు ట్రాన్స్ఫార్మర్లు కావాలన్నా, ఏదైనా ఒక రోడ్డు కావాలన్నా, మీకు ఏదైనా విషయం అర్థం కాకపోయినా నేరుగా ప్రభాకర్ గారు ఉంటారు. రోజు మీకు అందుబాటులో ఉంటారు. రాగానే మీకు మంచి భోజనం పెడతాడు. ఎంతమంది వచ్చినా రోజు భోజనం ఉంటుంది క్యాంప్ ఆఫీస్లో. ఎంతమంది వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి మీకు ప్రేమతో చేయగలిగిన అన్ని పనులు ప్రభాకర్ గారు చేసి పెడుతూ ఉంటారు. వారంకు 2-3 రోజులు నేను మీతో పాటు ఇక్కడే ఉంటా. కొంచెం రాష్ట్ర స్థాయిలో పార్టీ పని చేయాలి కదా. నేను కూడా పెద్దసార్కు కేసీఆర్కు నేను కూడా కొంత భుజం ఆనిచ్చి నిలబడాలన్నా వద్దా? నేను మళ్ళీ మన ప్రభుత్వం తెచ్చుకోవాలన్నా వద్దా? సో అందువల్ల కొంత పార్టీ పని చేసుకున్నా తప్పకుండా వారంకు 2 రోజులు 3 రోజులు వచ్చి నేను మీకు కూడా అందుబాటులో ఉంటా. సర్పంచులు, ఉప సర్పంచులు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మనందరం. నేను కూడా ఉన్నా అందులో. నేను రేపు వచ్చేది ఉంటే ఇవాళనే మీకు మెసేజ్ వస్తుంది. రేపు సార్ వస్తుంది సిద్దిపేటకు, నా ప్రోగ్రామ్ ఈ మండలం చిన్నకోడూరు పొద్దుగాల పోతాడు, మధ్యాహ్నం ఆఫీస్లో కూర్చుంటాడు అని మీకు మెసేజ్ వస్తుంది. మీకు మీ ఫోన్లో చూసుకుంటే నా ప్రోగ్రామ్ తెలుస్తుంది. చూసుకొని మీకు ఏదైనా నన్ను కలవాల్సిన పని ఉంటే, మీకు ఏదైనా అవసరం ఉంటే ఒట్టిగా రమ్మని అన్న, అవసరం ఉంటే రండి, కూర్చోండి. ప్రభాకర్తో కానటువంటి పని ఉంటే నా దృష్టికి తీసుకురండి. ఇంకా ఏదైనా అత్యవసరం ఉంటే, ఊర్లో ఎవరికైనా ఆపద పడ్డది, దావకాన్నో, పోలీస్ స్టేషనో, ఇంకేదన్నా మీతో కాని పని ఉంటే నాకు ఒక చిన్న మెసేజ్ పెట్టండి. తెలుగులో రాసినా సరే, ఇంగ్లీష్లో రాసినా సరే, 4 ముక్కలు పడేయండి. నేను ఏ మీటింగ్లో ఉన్నా ఆ పని చూసుకొని మళ్ళీ మీకు 5-10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది మీకు. సో అట్లా ఏ అవసరం ఉన్నా నేను చేసి పెడతాను. చక్కగా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం. మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ. మీరు ఒక పదవిలో ఉన్నారు, నేను ఒక పదవిలో ఉన్నా. మరి ఇద్దరి బాధ్యత ఏంటి? మీరైనా నేనైనా ప్రజలకు సేవ చేయడమే మన బాధ్యత. మీకు మంచి పేరు రావాలి, నాకు మంచి పేరు రావాలి. మన ఇద్దరం కలిసి ప్రజలకు సేవ చేయాలి. మీరు గ్రామ స్థాయిలో సేవ చేస్తారు, నేను నియోజకవర్గ స్థాయిలో సేవ చేస్తాను. మన ఇద్దరం సేవకులం. మనకు పదవి అనేది ఆభరణం కాదు, పదవి అనేది ఒక బాధ్యత. పదవి అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం, ప్రజలిచ్చిన అవకాశం, ప్రజలిచ్చిన పదవిది. అందువల్ల మనము సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా మనము ప్రజా సేవకులం. మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం, ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి. ప్రజలకు మనం సేవ చేయాలి. ఎదిగితే ఒదగాలి. పదవి అనేటువంటిది బాధ్యతను పెంచుతుంది. గెలిచాం కదా అని మనం మాట మార్చొద్దు, బట్టలు మార్చొద్దు, మన విధానంలో మారొద్దు, మన పనితనంలో మార్పు రావద్దు. ఇంకింత సంయమనంతో, ఇంకా ప్రేమగా, మరింత ఓపికగా పనిచేద్దాం. కొన్ని అవుతాయి పనులు, కొన్ని లేట్ అవుతాయి, కొన్ని ఆలస్యం అవుతాయి. మీకు 5 ఏళ్ల పదవీ కాలం కదా, తొందర ఏమున్నది? ఇప్పుడు చేయగలిగిందల్లా చేస్తూ చేస్తూ బయలుదేరదాం. ఇంకో 2 ఏళ్ళు అయితే వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే కదా, మనమే కదా మళ్ళీ ఉండేది.
ఏమన్నా మిగిలిపోయినవి ఉంటే లాస్ట్ 2-3 ఏళ్ళు దంచేద్దాం, అయిన కాడికి ఇప్పుడు చేద్దాం. ఇంకేదైనా మిగిలిపోయినవి ఉంటే చివరి 2-3 ఏళ్ళు దంచేద్దాం. మీరు ఉంటారు కదా, మీరు ఎక్కడ పోతారు? వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. అందువల్ల మీరు ఎక్కడ కూడా ధైర్యం కోల్పోద్దు. ప్రజలకు కూడా మనం స్పష్టంగా చెప్పాలి, పరిస్థితిని వివరించాలి. ఇగో ఇది ఇప్పుడు చేస్తా, ఇది మళ్ళీ ఏడాది చేస్తా, ఇది మళ్ళీ చేస్తా, మంచిగా వివరించి చెప్పండి. దయచేసి ఎక్కువ తక్కువ ఇబ్బందులు ఉంటాయి, నాకు తెలుసు. గెలిచేదాకా ఒక ఖర్చు, గెలిచినాక తెల్లారికెళ్ళి అమ్మవారి విగ్రహం పెడుతున్నాం, లేకపోతే వినాయకుడి విగ్రహం పెడుతున్నాం, లేదంటే మన ఎల్లమ్మ తల్లి పండుగ ఉంది, బీరప్పదేవుని జాతర ఉన్నది, పెద్దమ్మ తల్లికి బోనాలు తీస్తున్నాం, లేకపోతే పోషమ్మ తల్లి పండుగ ఉన్నదంటే చూసేది ఎవరికి చూస్తారు? ఊళ్ళే అర్జెంటుగా మీరు కనబడతారు. ఇది వరకేమో చేస్తాం అప్పుడు ఎలక్షన్ ముంగట, ఇప్పుడేమో అంటారు గెలిచినవు కదా. ఇప్పుడు మొన్నటిదాకా ముగ్గురు చేసారు, పోటీ చేస్తామనుకున్న ముగ్గురు సాయం చేశారు, ఇప్పుడు వాళ్ళు చల్లగా పడతారు. ఇక మీరు ఒక్కరే కనబడతారు, మొత్తం బరువు మీ మీదకే పడుతుంది. అది అట్లా ఖర్చు ఉంటుంది, మళ్ళీ ఇట్లా ఖర్చు ఉంటుంది. చాలా ఓపిక కావాలి, సంయమనం కావాలి. మన లిమిట్స్ మనం చూసుకొని జాగ్రత్తగా మనం పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మీరు కూడా చక్కగా ఓపికగా జాగ్రత్తగా చేస్తూ ఉండండి. ఏదైనా అర్థం కాకపోతే నా దృష్టికి తేండి. ఎక్కడ ఏమీ అధైర్యపడకండి, బాధపడొద్దు. ఇది పదవి అనేది ఒక బాధ్యత. మంచి పేరు తెచ్చుకుంటే ఇప్పుడు ఇంతమంది డయాస్ మీద మాట్లాడేది మీరు చూసింది కదా, వీళ్ళందరూ సర్పంచులుగా మీలాగా పనిచేసి ఇలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఇక్కడ కూర్చున్నారు. మీరు అట్లా ఎదగాలి, మీరు కూడా రేపు ఇంకా పెద్ద స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అవకాశం రావడం అదృష్టం, అవకాశాన్ని నిలబెట్టుకోవడం మీ చేతుల్లో ఉంటుంది. రావడం అదృష్టం, వచ్చిన తర్వాత అది మీ చేతుల్లో ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైసా పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కుమన్నాక దాన్ని అతుకుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే ముఖ్యం నా దృష్టిలో. మాట మన మర్యాద, మన నడవడి, మన పనితనం అనేది నా దృష్టిలో 4వది. ముందు మాట, నడవడి, మన మర్యాదనే అన్నిటికంటే ముఖ్యమైనది. దాంతోపాటు పని ఎట్లాగూ చేస్తాం. పని చేసినా మాట జారినామనుకో, నడవడిక బాగాలేదనుకో, లాభం లేదు. కొంతమంది సర్పంచులు, నేను పేరు చెప్పను కానీ, నాతో పని చేసింది, మస్తు పని చేసింది. నేను ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇచ్చిన, మంత్రిగా ఉంటే ఫుల్ పైసలు ఇచ్చిన, బాగా డెవలప్ చేసింది. ఇక అసలు కాని పనే లేదు. మళ్ళీ నిలబడ్డారు సర్పంచ్కు. ఏమైంది? 30 ఓట్లు వచ్చినాయి, 60 ఓట్లు వచ్చినాయి. మరి 20 డెవలప్మెంట్ అంతా ఇన్ని రోడ్లు వేస్తేవి, గుళ్ళు కట్టివి, కుల సంఘాలు కట్టివి, మహిళా సంఘం కట్టివి, వాటర్ ట్యాంకులు కట్టివి, బుగ్గలు వేస్తేవి, ఐ మాస్క్ లైట్లు పెట్టివి, ఇన్ని చేసిన సర్పంచ్ మళ్ళీ నిలబడితే 50-60 ఓట్లు వచ్చినాయి. ఏమైందంటూ? నీ నడవడిక దెబ్బతిన్నది, నీ మాట ఎక్కడో పోయింది, నీలో ఒక అహంకారం అనే ఒక మార్పు వాళ్ళు చూసిండ్రు. నువ్వు ఎంత డెవలప్మెంట్ చేసినా బండకేసి కొట్టింది. అందువల్ల మాట మర్యాద, నడవడిక అనేది చాలా చాలా ముఖ్యమైంది. ఇందాక రవీందర్ రెడ్డి అన్నాడు నమస్తే నమస్తే అనగానే అబ్బా నేనేమైపోయినా అనుకోవద్దు. అది ఒక నెగటివ్గా చెప్పొద్దు కానీ ముళ్ళ కిరీటం లాంటిది. పదవి అనేది అందరికీ జవాబుదారీతనం ఉంటుంది. మనకు వీఆర్ మోర్ రెస్పాన్సిబుల్. నిన్నటిదాకా నీ భార్య పిల్లలకు, నీ భర్త పిల్లలకు ఎంత టైం ఇచ్చినావో రేపటి నుంచి అంత ఇయ్యలేవు. నువ్వు ఇంట్లో కొడుకు జ్వరం వస్తుంది కానీ నీకు పదవి బాధ్యత ఉంది కనుక కొడుకు జ్వరం వచ్చినా నువ్వు పోయి పని చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో తప్పదు. ఊళ్ళో ఎవరికో యాక్సిడెంట్ అయింది, ఊళ్ళో ఎక్కడ కులం ఏదో పండుగ ఉన్నదంటే కొడుకు జ్వరం వచ్చినా నువ్వు పని చేయాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భాలు వస్తాయి ఇప్పుడు పదవిలో. ఇంట్లో భార్యకు జ్వరం ఉంటుంది, మనం పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే పదవిలో అట్లాంటి కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. అట్లా ఎన్నో ఛాలెంజెస్ మేము కూడా ఎదుర్కొంటుంటాం. ఇంట్లో బిడ్డ బర్త్డే ఉంటుంది కానీ సిద్దిపేటలో నాకేదో పని పడితే పోలేము. కొన్ని సందర్భాల్లో బర్త్డేకి కూడా పోలేము, మనం ఫంక్షన్ కూడా కొన్ని సందర్భాల్లో పోలేము. ఇట్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మా ప్రజలు మన మీద అంత బాధ్యత పెట్టింది కనుక కొన్ని త్యాగాలకు కూడా సిద్ధపడాల్సి వస్తుంది. కొన్నిటిని వదులుకోవాలి. మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ వ్యక్తిగతంగా మన కుటుంబ పరంగా ఉండే బాధ్యతల్ని కూడా అవసరమైతే కొన్ని సందర్భాల్లో మిస్ అవుతుంటాం. అప్పుడే మనకు మంచి పేరు వస్తుంది. అప్పుడే
ప్రజలు మనను గౌరవిస్తారు, ప్రజలు మనను ప్రేమిస్తారు. సో అట్లా చక్కగా ముందుకు పోదాం. ఇది ఓన్లీ బిగినింగ్. ఇవాళ యాక్చువల్గా మళ్ళొకసారి మీతో మంచి కూర్చుంటే నేను మండల్ వైజ్ కూర్చొని మీ మాటలన్నీ కూడా విని మీతో ఇంకా డీటెయిల్గా కూడా మంచిగా ఒక్కొక్క మండలం మన క్యాంప్ ఆఫీస్తో కూర్చొని వచ్చినప్పుడల్లా ఒక మండలంతో కూర్చుందాం, మాట్లాడుకుందాం, మంచి డీటెయిల్గా మాట్లాడి అధికారులను కూడా మీకు పరిచయం చేసి పని ఎట్లా తీసుకోవాలి, పని ఎట్లా అవుతుంది, ఏ పని ఎట్లా తీసుకోవాలి, వాటి మీద వివరంగా మండల్ వైజ్ కూర్చోబెట్టి మీకు ఇంకా నేను వివరిస్తా, మీకు గైడ్ చేస్తా. మనం కలిసి ముందుకు పోదాం. మరొకసారి మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పుడు ఒక్కొక్క మండల్ వైజ్ పిలుచుకుంటారు. ఇంకొక మాట, చివరి మాట మర్చిపోయినా, గెలిచినాం కదా మనందరం, మీ మీద ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మేము మీకు ఎట్లా ఒకట్లా గీత పెట్టాలని చూస్తుంటాడు. చిన్న గీత తప్పు దొరికితే ఇంత పెద్దగా చూపిస్తారు. అయితే నేను కూడా మీతో కోరేది, గెలిచిన తర్వాత మనం అన్నీ వదిలిపెట్టాలి. వాళ్ళకు కూడా మీకు మాజీ సర్పంచ్లు ఉంటారు, మాజీ ఎంపీటీసీలు ఉంటారు. ఇది ఏముంది ఇంత మర్యాదగా అన్నా బాగున్నావి అంటే అయిపోయాయి. మనం కూడా ఏదో పెద్ద మనిషి అయినా వాళ్ళ మీద గెలిచినామని వాళ్ళని అవమానపరచుడో, జర నవ్వినట్టు చేసుడో, జర వాళ్ళని హెకిల్ చేస్తే ఏమవుతుందంటే ఒక 4 వద్దులు బాగానే ఉంటుంది. ఒక 6 నెలల తర్వాత ఏమవుతుంది, ఇక ఆడు ఏదో మోరీ తీయకపోతే అది ఫోటో పెడుతుంటాడు గ్రూప్లో, గ్రామ పంచాయతీ గ్రూప్లో వేసేస్తాడు. ఏదో చిన్నది ఎత్తుతూ ఉంటారు, వేస్తూ ఉంటారు. అందువల్ల నేనేమంటా అంటే ఓడిపోయిన వాళ్ళని కూడా మనం అట్లా తక్కువ చూడకూడదు. గెలిచిండు, ప్రజలు నీకు అవకాశం ఇచ్చింది, అయిపోయాయి. ఇక వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వండి. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా, అరే బాబు ఓడిపోయినామని మీరు అట్లా సతాయించద్దు. గ్రామ అభివృద్ధి ముఖ్యం, గ్రామం ముఖ్యం. మీరు కూడా కొంత ఓపిక తెచ్చుకోవాలి. ప్రజలు మీరు అవకాశం ఇవ్వనప్పుడు దానికి ఫీల్ కావద్దు. భవిష్యత్తు కోసం ఇంకా ఓపికగా పనిచేయండి. ఎలక్షన్లు అయిపోయినాక ఇక రోజు రాజకీయం చేయొద్దు ఊళ్ళే అని నేను వాళ్ళకు చెప్తుంటా అప్పుడప్పుడు కలిసినప్పుడు. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే మనం కూడా అందులోకి పోవద్దు. ఆ ఓడిపోయిన వాళ్ళను కూడా వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోదాం. కనబట్టే మర్యాదగా మాట్లాడండి, ప్రేమగా మాట్లాడండి. ఇది కూడా నా చిన్న సూచన. సర్పంచ్ ఉప సర్పంచ్ మధ్య కూడా రిలేషన్ బాగాలేకపోతే కూడా గ్రామ పంచాయతీలో చాలా చిక్కులు వస్తాయి. వీలైనంత వరకు వాళ్ళని కూడా కలుపుకొని పోతేనే, సమన్వయంతో పనిచేస్తేనే గ్రామ అభివృద్ధి బాగుంటుంది. ఉప సర్పంచ్ గౌరవం ఉప సర్పంచ్కి ఇవ్వండి, సర్పంచ్ గారి గౌరవం సర్పంచ్కి ఇవ్వండి. కలిసిమెలిసి పనిచేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు మనం సాధించగలుగుతాం. ఇందాక కొంతమంది చెప్పిన నేను 3 సార్లు సర్పంచ్ అయ్యిండు, 4 సార్లు సర్పంచ్ అయ్యిండు, సెకండ్ టైం యునానిమస్ అయ్యిండు అని ఎందుకు చెప్పినా,